మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా మాకు చాలా మేలు జరిగిందండి. జగన్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. దాంట్లో మేము నరకం ఏంట అనేది చూసాము. ఇప్పుడు మాకు సంతోషకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని పనులు కూడా మాకు పూర్తవుతున్నాయి. చాలా బాగుంది. జిల్లాలో అభివృద్ధి, మన జిల్లాలో కృష్ణా జిల్లాలో అభివృద్ధి కూటమి పాలనలో బాగుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. చాలా బాగుంది. చాలా పోయినసారి జగన్ పరిపాలన కన్నా ఇప్పుడు పరిపాలన మాత్రం చాలా అభివృద్ధికాయంగా దారిలో వెళ్తుంది. చాలా బాగుంది. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నారు మహిళలకి. అది ఒకసారి వేసారు. ఆల్రెడీ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒక వాయిదా వేసారు. రెండోది కూడా చాలా వరకు పడిపోయినాయి. మూడోది కూడా స్టార్ట్ అవబోతుంది. చాలా బాగుంది మహిళలకి. తర్వాత నెక్స్ట్ వచ్చి అమ్మఒడి కూడా ఈ నెల 12వ తారీఖున అది కూడా చేస్తానన్నారు. 12వ తారీఖు నుంచి మా పిల్లలు అభివృద్ధికి కూడా అది కూడా చాలా లేని వాళ్ళకి అదొక ఆదరణగా నిలుసుద్దని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం మన గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనిగల రాము గారు ఎలా పనిచేస్తున్నారు? చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నారండి. కష్టం ఎక్కడుందో ఆయన అక్కడ ఉంటున్నాడు. మాకు మాత్రం చాలా హ్యాపీనెస్ గా ఉంది. మాకు ఇది కష్టం సార్ అని వెళ్ళిన వాళ్ళకి ఆ కష్టం తీర్చి పంపించినందుకు ఆయనకి గుడివాడ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని, ఇంకా చాలా ఎమ్మెల్యేగా మాకు ఇంకా చాలా ఆయన వర్క్ చేయాలని మేము అనుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదని మీరు ఏకీభవిస్తున్నారు? 100% పూర్తి చేస్తుందండి. ఎందుకంటే దాని గురించి చాలా పోరాటాలు చేశారు. రైతులే గాని ఇక్కడ ప్రజలే గాని చాలా పోరాటాలు చేశారు. ఆ పోరాటాలకు తగ్గగా ఫలితము అక్కడ నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎన్డీఏ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. 100% ఈసారి పోలవరం ప్రాజెక్ట్ మాకు అప్పు చెప్తారనే నమ్మకం మాకుంది. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని మీరు అనుకుంటున్నారా? కన్ఫామ్ గా 4 సంవత్సరాలు కాదండి, 10 సార్లు కూడా కూటమి ప్రభుత్వం ఒకే మాట మీద నిలుస్తుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం 10 సార్లు కూడా కూటమి ప్రభుత్వం ఏ ఇబ్బందులు లేకుండా నరేంద్ర మోడీ గారే కావచ్చు, చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారే కావచ్చు, జిల్లా నాయకులే కావచ్చు, ఎవరైనా సరే ఆ మాటకి కట్టుబడి ఇంకా 10 సార్లు కూడా కూటమి ప్రభుత్వమే రన్ అవుద్ది. విజయవాడ చుట్టుపక్కల ప్రజలు గత ప్రభుత్వ కాలంలో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బాధితులతో బాధలు పడేవారు అనడంలో సందేహం లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక చట్టభద్రతలు మెరుగుపడ్డాయా లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? మెరుగుపడ్డాయండి, చాలా బాగా మెరుగుపడ్డాయి. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో మనం ఆడపిల్లని బయటకు పంపించాలంటే భయం వేసేది. ఎక్కడ గంజాయి బ్యాచ్ ఉంటారా, ఏం చేస్తారనేది. ఆడపిల్లని బయటికి పంపిస్తే అరచేతిలో ప్రాణం పెట్టుకున్నట్టుగా ఇంటికి వచ్చే వరకు కాపు కాసుకొని కూర్చుండాలం. కానీ ఇప్పుడు ఆడపిల్లని బయటికి పంపిస్తుంటే ఏ బెంగా బెదురు లేకుండా ఉంటున్నాం. చాలా అరికట్టారు. దానికి సపోర్ట్ చేసిన పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం? చాలా తేడా ఉంటుంది కంపల్సరిగా. అంటే వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు వీళ్ళది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది. సంవత్సరంలోనే బోల్డ్ మార్పులు. ఎలా అంటే ఉదాహరణ మన గుడివాడ తీసుకున్నాం. ఇప్పుడు ఇదే సమ్మర్ లో వాటర్ కి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి ఎలక్షన్స్ లో. ఇప్పుడు మాక్సిమం ఆ వాటర్ అంత ఇబ్బంది లేదు. అలాగే డ్రైనేజీ సమస్యలు మాక్సిమం తీర్చడానికి వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడే మన బస్ స్టాండ్ కూడా కొంచెం నీరు నిలబడకుండా చేశారు. అట్లా మరి 5 సంవత్సరాలు ఒక్కనాడు కూడా ఏమేమి పట్టించుకోలేదు. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ పరిపాలన అంటే సంవత్సరంలోనే మనకి ఏళ్ల మీద లెక్కేచ్చు. ఒక 10 కార్యక్రమాల దాకా చేశారు. కొన్ని మార్పులు కనబడి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా బెటర్ గా ఉంటుందని నేను నమ్ముకుంటున్నాను. మన గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు ఎలా పనిచేస్తున్నారు? బాగుందండి. ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ కి ముందు అందరం అనుకున్నాం ఆయన ఎన్ఆర్ఐలు అంటే కరప్షన్ ఉండదు, ఎక్కువ పరిపాలన అభివృద్ధి మీద కొంచెం దృష్టి పెడతారని మేము అనుకున్నాం. నిజంగానే అది కనబడుతుంది. ఎందుకంటే చూస్తున్నాం కదండి, ఇప్పుడు ఎక్కడైనా చెత్త పడినా అది వేయకుండా కానీ, అట్లాగే డ్రైనేజీ పూడికలు మొత్తం మాక్సిమం మనకు తెలిసినంత వరకు గుడివాడలో
70% పూడికలు కూడా తీశారు, డ్రైనేజీ పూడికలు. అలాగే రోడ్లు కూడా ఎక్కడికక్కడ కొన్ని రోడ్లు వేయడం కానీ, ఇప్పుడు అందుకని మన మానకొండ రోడ్డు పట్టించుకున్నాడు ఎవరు లేరండి. కానీ ఈయన కంపల్సరీ అసలు అన్నారు, కూటమి ప్రభుత్వం వచ్చింది, రోడ్డు పడింది అది. అలాగే ఫ్లైఓవర్ పని అంటే అంతమంది గవర్నమెంట్లు అయినా కూడా ఎంపీ గారు, ఇప్పుడు ఉన్న జనసేన పార్టీలో ఎంపీ గారు అయినా, అలాగే పైన వచ్చే ఫ్లైఓవర్ కానివ్వండి, అలాగే వాటర్ సమస్య కానివ్వండి, డ్రైనేజీ పూడికల తీత కానివ్వండి, అలాగే ఎక్కడ కూడా చెత్త లేకుండా కానివ్వండి. మాక్సిమం ఇప్పుడు ఒక తెలుగుదేశం, జనసేన, బీజేపీ అని ఒక గ్రూప్ ఒకటి పెట్టారు. దాంట్లో ఎవరైనా సమస్యలు ఇదిగోండి మాకు ఇక్కడ ఈ సమస్య ఉందని చెప్పని ఎవరైనా పెట్టారనుకోండి, సాయంకాలానికి ఆ సమస్య తీర్చేసి ఆ ఫోటో కూడా పెడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే రాము గారి పనితీరు కూడా మాకైతే బాగానే నచ్చింది. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదంటారా, ఒకే దాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదంటారా? ఒకప్పుడు చెప్పుకోవడానికి అమరావతి రాజధాని అయినా ఉంది. ఈ పాత గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 5 ఏళ్ల పాలనలో ఇంకేముంది, మనకి 3 రాజధానులు అని చెప్పి అన్నారు. 3 రాజధానులు కాదు కదా, అసలు ఏపీకి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. అలాగే మనకు 3 రాజధానులు వద్దు. ఉన్న ఒక రాజధానిని మనకున్న సదుపాయాలతో సమకూర్చుకొని శుభ్రంగా అమరావతిని రాజధాని చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కి అది నడి మధ్యలో ఉంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. అమరావతి రాజధాని అయితే అందరికీ హ్యాపీగా ఉంటుంది. మేమైతే అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నాం. ఏపీకి జీవననది అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయగలదని మీరు ఏకీభవిస్తున్నారా? నమ్మకం అయితే ఉందండి. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ లోనే అనుకున్నాం మేము. ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు, వాళ్ళ అబ్బాయి దాన్ని పూర్తి చేస్తాడని మేము అనుకున్నాం. కానీ మరి ఆయన డబ్బుల్లాగా చేయలేదు, లేకపోతే కావాలని చేయలేదో తెలియదు. కానీ ఈసారి మాత్రం ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం కదండి. అయితే మరి ఒకే గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ కనుక వచ్చిందంటే మరి అంత నమ్మకంగా మేము అనుకునే వాళ్ళం కాదు. కానీ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే పైన మోడీ గారి ప్రభుత్వం అయిన బీజేపీ ఉంది. కూటమి ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా ఈసారి మాత్రం ఈ ఎలక్షన్స్, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లోపు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని నమ్ముతున్నాము. గత వైసీపీ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? ఎవరిని ఉండగా ఏం చేస్తామండి, పేద ప్రజలకి అయితే తెలియక అయ్యో మనకి 15,000 ఇస్తున్నారు, లేకపోతే మనకి 10,000 ఇస్తున్నారు, ఆటో వాడికి కానీ టాక్సీ వాడికి కానీ 10,000 ఇస్తున్నారని వాళ్ళు సంతోషపడి, అమ్మఒడి 15,000 వస్తుందని వీళ్ళు సంతోషపడి పోయినారు. కానీ ఒక ప్రభుత్వం వల్ల ఇచ్చారంటే ఆయన జోబులో డబ్బులు తీసేవాళ్ళ పేద ప్రజలు కొనుక్కునేది ఇచ్చే వస్తువులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అలాగే డైలీ లేబర్. కానీ సాయంకాలం అయితే 1 మంది దాకా ఇంటికి వెళ్ళారు. అలాంటి వాళ్ళు తాగే మందు మీద కూడా డబల్ రేట్లు వేసి మన డబ్బులే మనకి, అంటే మనకు పావలా ఇచ్చాడు అనుకోండి, రూపాయలు ఆపుకున్నాడు ఆయన. ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు పథకాలంటే మనకు తెలిసింది ఏంటంటే పోయిన గవర్నమెంట్ లో ఖజానా పూర్తిగా ఖాళీ. ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ తెచ్చుకోవాలి, పథకాలు ఇచ్చుకోవాలి. అలాగే రెవెన్యూ తెచ్చుకుంటూ పథకాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది గవర్నమెంట్. మరీ మన మీదే లాగి మళ్ళీ మనకే ఇచ్చే అంత పెద్ద పథకాలు అయితే అవసరం లేదండి. ఇప్పుడు వీళ్ళు నిదానంగా 1 by 1 ఇస్తూ వస్తున్నారు కదా. అలాగే రెవెన్యూ పెంచుకొని పేద ప్రజలకు సంక్షేమ పథకాలు వీళ్ళు కూడా ముందు అంటే ఇప్పుడే సంవత్సరం అయింది, ఇంకొక 2 సంవత్సరాల్లో మొత్తం వీళ్ళు చెప్పిన అన్ని పథకాలు ఇస్తారని పూర్తిగా నమ్ముతున్నాను. జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకు ముందు గత 5 సంవత్సరాలు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం అనేది 100% సక్సెస్ అయింది. ముమ్మాటికి దాంట్లో తిరుగులేదు. కూటమి ప్రభుత్వం వల్ల అందరూ పేద మధ్యతరగతి అందరూ ఆనందంగా ఉన్నారు. మన కృష్ణా జిల్లాలో అభివృద్ధి అనేది కూటమి పాలనలోనే బాగుందని మీరు అనుకుంటున్నారా? కూటమి పాలనలోనే 100% బాగుంది. మన గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనిగల రాము గారు ఎలా పనిచేస్తున్నారు? వెనిగల రాము గారు అటువరకు ఎమ్మెల్యేల మీద ఒకే ఎమ్మెల్యే 20 సంవత్సరాలు చేశారు. ఏం అభివృద్ధి అనేది ఏం జరగలేదు గుడివాడలో. వెనిగల రాము గారు వచ్చి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడివాడ చాలా అభివృద్ధి చెందింది. రోడ్లు కూడా మరమ్మతులు, డ్రైనేజీలు అన్ని బాగున్నాయి. చెత్త నీరు అన్ని సస్యశ్యామలంగా ఉంటుంది. పారిశుద్ధ్యం వర్కర్లు కూడా వర్క్ బాగా చేస్తున్నారు. కొద్దిగా ఈ మన గుడివాడ పట్టణంలో వారుకి ఫ్లైఓవర్ పనులు జరగటం వల్ల మార్కెట్ సెంటర్ లో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అంత మించి ఏమీ లేదు. మన కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ అయింది. దాంట్లో ఎటువంటి తిరుగులేదు. ఇప్పుడు వచ్చే 4 సంవత్సరాల కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని మీరు అనుకుంటున్నారండి? వచ్చే 4 సంవత్సరాల కాలం కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. మన బీజేపీతో మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారి వల్ల
దేశం ముందుకెళ్తుంది, ఏదైనా అభివృద్ధి చెందుతుంది, దేనికైనా సాక్షి వాళ్ళే ఉండాలి. ఈ 4 సంవత్సరాలు కాదు, ఇక రానున్న ఒక 20 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా జరుగుతుంది. వాళ్ళే ఉండాలి, మన రాజధాని రావాలంటే వాళ్ళే ఉండాలి. బీజేపీతో మన పొత్తు ఎప్పుడూ ఉంటది, దాంట్లో ఇడిపోయేది ఏమీ లేదు. మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు వల్ల ఏదైనా సరే రాష్ట్ర అభివృద్ధి కానీ, దేశ అభివృద్ధి కానీ, బీజేపీ మోడీ గారి వల్ల కానీ అంత అభివృద్ధి బాగుంటది. ఇది లేదు. ఆ రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదంటారా, లేదా ఒకే దాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదంటారా మీరు? 3 రాజధానులు అనేది చాలా అనవసరమైన విషయం. అది మనకేంటంటే ఏదైనా సరే మన ఇల్లు ఎక్కడ అంటే మన ఇంటికి మనం వెళ్తాం కానీ పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఎదురింటి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అలాగని మన ఇల్లు మనదే, మన రాజధాని మనదే. ఒకటే ముద్దు, మన రాష్ట్రానికి రాజధాని అమరావతి, దానికి తిరుగులేదు ఎటువంటిది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మన రాజధాని సస్యశ్యామలంగా సుందరవదనంగా మళ్ళీ జరుగుద్ది. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. అంతకుముందు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అన్ని చేశారు. మామూలుగా అందరినీ ఎలా ఉన్నారు ఏంటి, అక్కడికి బిల్డింగ్ల దగ్గరికి అన్నిటి దగ్గరికి ఇచ్చారు. రోడ్లు ఇవన్నీ చూసుకున్నారు, చెత్త అది చెప్తున్నారు. పొద్దున్నే మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే వెనిగల రామ గారి పరిపాలన ఎలా పనిచేస్తున్నారు? బాగానే పనిచేస్తున్నారు. ఎక్కడికెక్కడ ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. రోడ్లు కానీ చెత్త కానీ ఏదైనా సరే చక్కగా చేపిస్తున్నారు. ఎలా ఉన్నారు ఏంటని ఉంటే పరిష్కారాలు చేస్తున్నారు, బాగున్నాయి. చేపిస్తున్నారు కండి, డ్రైనేజీ మరామతులు చేపిస్తున్నారు. మురికి కాలువలు అన్ని చెత్త చెదారం తీపిచ్చి శుభ్రం తీర్చి చేపిస్తున్నారు. అన్ని తీర్చి చేపిస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా జరిగినా వచ్చి పరిష్కారం చేస్తున్నారు. మేము కూడా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాము. ఎక్కడ జరిగినాయి వెనకాతల మామూలుగా అడిగి తెలుసుకుంటున్నారు. పెద్దోళ్ళని, ముసలోళ్ళని అందరినీ అడిగి తెలుసుకుంటున్నారు. ఏదైనా కష్టం వచ్చినా వెళ్ళి చెప్పుకుంటున్నారు. బాగానే చేస్తున్నారు. రోడ్లు ఎలా కానీ ఏదైనా సరే ఎక్కడ కూడా ఏది కూడా నీట్ గా చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకు ముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కింద 5 ఏళ్ల కన్నా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చాలా బాగానే ఉందండి. బాగానే పరిపాలిస్తున్నారు. సంవత్సరం అయింది, సంవత్సరంలో అన్ని బాగానే జరిగినాయి. మీ గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వెనిగల రాము గారు ఎలా పనిచేస్తున్నారు? రాము గారి పనితీరు బాగానే ఉందండి. రైల్వే అండర్ గ్రౌండ్ పాసులు కూడా మొదలవుతున్నాయి బాలశౌరి గారి వల్ల. కిందట 5 ఏళ్ల మీద గుడివాడ ఇంకా అభివృద్ధి చెందుద్దని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు మార్నింగే కానీ ఆయన రోడ్డు మీద తిరగడం, ఆయన పరిపాలన అంతా గమనించడం, అధికారులతోనే వెనకాల వేసుకొని తిరుగుతాం, అంతా బాగానే ఉంది. ఇంకా ఈ 5 ఏళ్ళు పూర్తి కాగానే మళ్ళీ ఆయన వస్తారని ఇంకా అనుకుంటున్నాం మేము. రోడ్లు, డ్రైనేజీ క్లీనింగ్ అంతా బాగానే ఉంది. ఎప్పటికప్పుడు చెత్త కూడా క్లీన్ చేస్తున్నారు. మార్నింగే చీకటితోనే రోడ్లు ఊడ్చేయడం అంతా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా నీట్ గా ఉంటదని మేము కోరుకుంటున్నాము. ఇంతవరకు ఎంత వాన పడినా గంటలు పట్టేది డ్రైనేజీ వాటర్ రోడ్డు నుంచి వెళ్తాకి. ఇప్పుడు మినిమం 1/4 గంట, అరగంట లోపే వెళ్ళిపోతున్నాయి. ఇంకా నీట్ గా చేస్తారని అనుకుంటున్నాము. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని మీరు అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇలాగే ఉంటది, 10 సంవత్సరాలైనా ఇంకా ఇలాగే ఉండాలనుకుంటున్నాం. దాని గురించి మేము ఎంతో ప్రోత్సహిస్తాం. మా సపోర్ట్ అంతా కూటమి ప్రభుత్వం మీదే ఉంటది. పెన్షన్లు కూడా 1వ తారీఖు ఆదివారం పడిన 31వ తారీఖున ఇచ్చేస్తున్నారు. పొద్దున్నే 6ంటికి మొదలెట్టి 10ంటిలోపు క్లోజ్ చేసేస్తున్నారు. ప్రతి ఇంటికి, ప్రతి గుమ్మం కాడికి వెళ్తుంది ప్రతి పెన్షన్, ఎవరిని వదలకుండా. కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలగదని మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ అండి. అసలు ఇద్దరికి విభేదాలు అయితే ఉండవని మేము అనుకుంటున్నాము. ఇది ఇంకో 4 సంవత్సరాలు కాదు, ఇంకో 20 సంవత్సరాల వరకు కూడా కూటమి పరిమాణం ఇలాగే ఉంటుందని మేము అనుకుంటున్నాం. కూటమి పరిమాణం అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వల్ల పంచాయతీరాజ్ శాఖలో రోడ్ల అభివృద్ధి కానీ, ఇక్కడ మా నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులు కానీ అంతా బాగానే జరుగుతుంది. ఎమ్మెల్యే వెనిగల రాము గారు
పరిపాలన ఎలా ఉందని మీరు అదే ఆయన ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఆయన పరిపాలన అయితే బాగానే ఉందండి. ఆయన ఎప్పుడు నిరంతరం ఊళ్ళో ఉన్నంతసేపు రోడ్ల మీద రావడం, జనాలని అడిగి తెలుసుకోవడం, అలా ఏం బాగోగులు కానీ రోడ్ల మీద మంచి చెడు చెత్త లేకుండా చూసుకోవడం, రోడ్లు మరమ్మతులు చేయాలని ఎంపటినే చేపించడం, అలాంటి అయితే బాగానే ఉంది. ఆయన ఎంపటినే స్పందిస్తున్నారు ఏ పనికైనా. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన మీరు ఇంతకు ముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం చాలా బాగుంది, బాగానే నీట్ గా చేస్తున్నారు. మాకు తెలిసిన బట్టి తెల్లారు 5 గంటలకల్లా పెన్షన్ ఇచ్చేస్తున్నారు, ఇంటింటికి వచ్చి ఇచ్చేస్తున్నారు పెన్షన్, ఏ ప్రాబ్లం లేదు. ఇంతకుముందు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బటన్ నక్కలేదు, డబ్బులు పడలేదు, రేపు ఎల్లుండి అనేవారు, రోజుకి అలాగే అనేవారు. అది రాష్ట్రానికి 3 రాజధానులు మంచిది అనుకున్నారా? ఒకటే రాజధాని అభివృద్ధి చేస్తే బాగుంటుందని మీరు ఏకీభవిస్తున్నారు? 3 కంటే ఒకటే రాజధాని ఒకటే మంచిదండి నాకు తెలిసిన బట్టిగా. ఒక రాజధాని అంతకుముందు కూడా చంద్రబాబు అదే మాట్లాడాడు, ఇప్పుడు అదే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. రాజధానికి అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? చేయగలుగుతాము, చేస్తాం, బాగానే ఉంటది. ప్రభుత్వం చాలా బాగుంటది, బాగానే చేస్తుంది. ఎక్కడ చూసినా రోడ్లు కూడా బాగున్నాయి, బొక్కలు ఉండేవి, ఇంతకుముందు బొక్కలు కూడా లేవు. అభివృద్ధి గుడి వల్ల చాలా బాగుంది, ఎక్కడ చూసినా బొక్కలు కట్టించాం. అది మా నిర్ణయం, మా యజమానమే మేము చెప్పాం, అంతే కదండి, మా యజమాని మేము చెప్పాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగా జరుగుతుంది, బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడు, ప్రధానమంత్రి బాగా చేస్తున్నారు, సంవత్సరం అయినా బాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారైన యనమల రాము గారి పరిపాలన ఎలా ఉంది? బాగా చేస్తున్నారు. పొద్దున తిరుగుతున్నారు, మాకు సాయంకాలం కూడా తిరుగుతున్నారు. ఈ వాటికి ప్రతి వార్డు అది చూస్తున్నారు, అన్ని ఆరాలు అన్ని అడుగుతున్నారు. మంచిదంటారా? ఒకదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదంటారా? ఒక రాజ్యాన్ని మంచిదని, మూడు రాజ్యాలు మనం ఎక్కడ చేయగలం, మనం మూడిల్లో చేయగలం. ఒక ఇస్తే హాయిగా ఉంటుంది కుటుంబం అంతా. ఏపీకి జీవనాధారం అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదు అనుకుంటున్నారా? చేస్తుంది, చేయగలదండి. చంద్రబాబు నాయుడు వల్ల ఏదైనా జరిగింది.